దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. దర్శి పట్టణ మరియు దర్శి మండలంలోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించుటకై ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకై ప్రజా దర్బారు కార్యక్రమం దర్శి పట్టణంలోని R&B బంగ్లా ప్రాంగణంలో ఈరోజు బుధవారం ఉదయము దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. తొలుత తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ప్రసంగిస్తూ ప్రజా దర్బార్ ప్రాధాన్యతను గురించి ప్రజలకు తెలియజేశారు. దానికి సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ ప్రజా సమస్యల కోసం ప్రతి సోమవారం PGRS అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అది కాకుండా ప్రజా దర్బారాన్ని గౌరవ లోకేష్ గారు అంటే IT శాఖ మంత్రి వారు కూడా నిర్వహిస్తున్నారు. అది కాకుండా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించండి. నేరుగా హానరబుల్ MLAs కానీ ఇన్ఛార్జెస్ కానీ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలు తెలుసుకుంటే ప్రజలకి మధ్య 100 మంది వారంలో ఉంటారు కాబట్టి అవి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలతో ఇక్కడ విచ్చేసిన దర్శి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి వారి సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ, అలాగే ఇక్కడ విచ్చేసిన వివిధ శాఖలకు సంబంధించి గౌరవ MPDO గారిని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం, మున్సిపల్ కమిషనర్ స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీ నారాయణ విజయ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఇతర డిపార్ట్మెంట్ ఎవరైతే ఇక్కడ వచ్చినారో మనకి 29 రకాల లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ లైన్ డిపార్ట్మెంట్స్ మేము అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైతే వచ్చినారో అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాము. మేడం, ఇక్కడ గ్రీవెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు గ్రీవెన్స్ ఇచ్చినప్పుడు గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇస్తారు మేడం. అక్కడ మనకి కంప్యూటర్ సిస్టమ్ పెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రతి గ్రీవెన్స్ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వాళ్ళకి OTP జనరేట్ అవుతుంది. అలాగే PGRSలో నమోదవుతుంది మేడం. అక్కడే వాళ్ళ మొబైల్ నెంబర్కి అయిపోతుంది గ్రీవెన్స్ రిజిస్టర్ చేసేదని చెప్పేసి. మన డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, కానీ ఏ డిపార్ట్మెంట్ గ్రీవెన్స్ వచ్చినా మీరు ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి మేము ఎండోర్స్ చేస్తాం మేడం. సో ఏ డిపార్ట్మెంట్ గ్రీవెన్స్ వచ్చినప్పటికీ కూడా మీకు అకౌంటబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ SLA పీరియడ్ ఏదైతే ఉంటుందో అది 30 రోజులు కానీ 60 రోజులు కానీ ఆ గ్రీవెన్స్ 60 రోజులు సాల్వ్ చేయడం, 30 రోజులు సాల్వ్ చేయడము. మళ్ళీ మీరు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మధ్యలో ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దానికి మేము అకౌంటబిలిటీగా మేము ఇస్తాము. ఆ ప్రోగ్రెస్ అయిపోతుంది. కొన్ని సమస్యలు పరిష్కరించాయి ఉంటాయి మేడం. కొన్ని సమస్యలు గవర్నమెంట్ అవైలబుల్ ఫర్ గవర్నమెంట్ డెసిషన్స్ ఉంటాయి. ఒకవేళ అవైలబుల్ ఫర్ గవర్నమెంట్ డెసిషన్ ఉంటే ప్రాపర్ ఎండార్స్మెంట్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాగే అర్జీదారులకు ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. వాళ్ళు ఒకవేళ మా ఇచ్చిన ఎండార్స్మెంట్ సాటిస్ఫై కాకపోతే వాళ్ళు దే కెన్ రీఓపెన్ దర్ ఎండార్స్మెంట్ ఆల్సో మేడం. ఇప్పుడు మన దగ్గర సాటిస్ఫై కాకపోతే మన సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో RDO గారు కానీ ఆ పైన JC గారి దగ్గర కానీ వాళ్ళు రీఓపెన్ అవ్వచ్చు. సో ఇక్కడ వాళ్ళు న్యాయం ఫీల్ కాకపోతే అక్కడ వాళ్ళు చేసే మార్గం ఉంటుంది. సో 2-way సిస్టమ్ మేడం. మీరు తీసుకుంటారు, వాళ్ళ అకౌంట్ వాళ్ళకి మెసేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కమ్యూనికేషన్ వస్తుంది.